నమస్తే మాస్టర్స్. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, నా గురువు గారైన వంశీ మాస్టర్‌కి, మాకు ఎంతో చక్కటి గైడెన్స్ ఇస్తూ ఈ మార్గం మీద నడిపిస్తున్న మానస మేడంకి, ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ మనము చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి కార్యదక్షత. కార్యదక్షత గురించి మనం ఇవాళ కొన్ని పాయింట్స్ వంశీ మాస్టర్ మనకు చెప్పిన కొన్ని పాయింట్స్ మనము డిస్కస్ చేసుకుందాం మాస్టర్స్. కార్యదక్షత అనేది జీవితంలో ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక హౌస్ వైఫే కానివ్వండి, బిజినెస్ చేసే వాళ్ళే కానివ్వండి, చదువుకునే వాళ్ళే కానివ్వండి, ప్రతి ఒక్కరు ఈ దక్షత అనేది వాళ్ళు జీవితంలో చాలా ఇంపార్టెంట్ గా పాటించాల్సిన విషయం. ఈ కార్యదక్షత లేకపోవడం మూలానే మనకు జీవితంలో అన్ని ఫెయిల్యూర్స్ చూస్తూ ఉంటాం అన్నమాట. అసలు ఈ కార్యదక్షత అనేది ఏంటి? ఇందులో మనము ఎలాంటి విషయాలు పాటించాలనేది మనం ఇప్పుడు చూద్దాం. కార్యదక్షత అనంటే మనము ఏ ఏ పని అయినా చేయబోయే ముందు ఆర్ చేస్తున్నప్పుడు కానీ మనము నొవ్వకుండా, ఇంకొన్ని నొప్పించకుండా ఆ కార్యాన్ని సిద్ధింప చేసుకోవడం అన్నమాట. ఎవరికి బాధ కలిగించకుండా మనము మన మన యొక్క కార్యాన్ని పూర్తి చేసుకోవాలి. అలాగే మనం ఏం చెప్పాలనుకుంటున్నాము అనేది చాలా మృదువుగా వాళ్ళకు అందజేయడం అన్నమాట. కార్యదక్షత అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. వాళ్ళ జీవితంలో మనము ఏదైనా కూడా సాధించాలి అనంటే ఈ కార్యదక్షతను మనము పాటించాలన్నమాట. ఈ కార్యదక్షత అన్న దానికి మంచి ఎగ్జాంపుల్ ఎవరు అనంటే ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయ స్వామి ఎందుకు మనం ఎప్పుడూ అనుకుంటూ వింటూ ఉంటాం కదా! చూసి రమ్మనంటే కాల్చొచ్చాడు అని. అలా మరి ఎందుకు అనంటే ఆయన కార్యదక్షత పాటించారు కాబట్టి అలా ఉండేవారనమాట. అంటే ఏదైనా కార్యం చెప్తే దాన్ని సంపూర్ణంగా చేసి రావడం అనేది ఆంజనేయ స్వామికి బాగా మంచి ఎగ్జాంపుల్ అన్నమాట. అయితే ఆంజనేయ స్వామి ఎందుకు అలా ఉన్నారు అన్నదానికి మనము ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఆంజనేయ స్వామి శ్రీరాముల వారు ఎప్పుడైతే యుద్ధాన్ని పూర్తి చేసి ఆ రాజ్యాన్ని అంటే రావణుడిని చంపేసిన తర్వాత ఆ లంకను ఆయన గెలిచినా కూడా ధర్మబద్ధంగా ఆ యుద్ధం చేసి ఆ ధర్మం నిలబెట్టడానికి ఆ యుద్ధం చేశారు. కానీ ఆ రాజ్యాన్ని ఎప్పుడైతే ఆయనకొచ్చిందో ఆ రాజ్యము తనకు అవసరం లేదని చెప్పేసి ఆయన కొడుక్కి ఇంకా ఆహ్ హ్యాండ్ రైజ్ చేయి. అయితే ఈ ఆంజనేయ స్వామిని మనం ఎందుకు ఎగ్జాంపుల్ గా తీసుకుంటామనంటే ఆంజనేయ స్వామి చక్కగా కార్యదక్షతను చక్కగా పాటించేవారనమాట. శ్రీరాముల వారు ఎప్పుడైతే లంక యుద్ధం రావణాసురుని పైన యుద్ధం గెలిచి ఆ రాజ్యాన్ని గెలిచినా కూడా ధర్మబద్ధంగా తను న్యాయం కోసము యుద్ధం చేశాడు. కానీ ఆ రాజ్యం పైన ఆయన ఎలాంటి ఇది లేకుండా తను ఆ రాజ్యాన్ని రావణాసురుని కొడుక్కి ఇంకా విభీషణుడికి ఆయన రావణాసురుని తమ్ముడికి అప్పచెప్పేస్తాడనమాట. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఆంజనేయ స్వామి సీతాదేవిని కలవడానికని వచ్చాడో అప్పుడు అంతా ఇంకా యుద్ధం జరుగుతుంది అన్నప్పుడు సీతామాత అక్కడ లంకలో ఒక రోల్ ని చూస్తుందన్నమాట. అయితే ఆ రోలు మనం వెళ్ళేటప్పుడు పుష్పక విమానంలో ఈ రోల్ ని పెట్టు అని హనుమంతుడికి చెప్తుంది సీతాదేవి. అప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడనంటే ఇంకా వెళ్ళిపోవాలన్నమాట. యుద్ధం అయిపోయింది. వాళ్ళకి రాజ్యం అప్పచెప్పేసారు. ఇంకా వెళ్ళాలి. అయితే ఎప్పుడైతే సీతాదేవి రోల్ ని తీయమని చెప్తుందో ఆంజనేయ స్వామికి తలుచుకుంటే అది ఇలా తీసి ఇలా పెట్టేయొచ్చు. కానీ ఆ రోల్ ని తీయడం కోసం ఆయన ఎంతో సేపు ప్రయత్నం చేస్తూ ఉంటాడన్నమాట. అంటే మట్టి తవ్వుతది. పెరట్లో ఉంటది. మట్టి తవ్వడానికి అని ఏదో చేస్తున్నట్టు చాలా సేపు దాని వెనకాలే ఉంటాడు. కానీ తీయడు.
అలా చేస్తుంటే జాంబవంతుడు దాన్ని గమనిస్తాడనమాట. గమనించి "ఏంటి ఆంజనేయ నువ్వు ఇది తీయడానికి ఇంతసేపు చేస్తున్నావు. ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు?" అని అడుగుతాడు. అడిగినప్పుడు అప్పుడు ఆంజనేయ స్వామి చెప్తాడనమాట. "అయ్యా! మనము శ్రీరామచంద్రుడు ఈ రాజ్యంని దానంగా ఇచ్చేసాడు కదా వాళ్ళకి. మరి సీతాదేవి ఇలా నన్ను ఈ రోల్ తీసుకొని పుష్పక విమానంలో తీసుకెళ్దామని చెప్పింది. ఇది మనకు అలా తీసుకెళ్లడం తప్పు కదా! ఒకసారి ఇచ్చేసిన దానాన్ని తీసుకెళ్తే మన రాముల వారికి చెడ్డ పేరొస్తుంది కదా! ఇది మనకు తగని పని కదా! నాకందుకనే చెయ్యాలనిపించట్లేదు" అనేసని చెప్పి అంటాడు. అదేదో మరి సీతామాతకే చెప్పొచ్చు కదా నువ్వు అంటే ఆవిడ సీనియర్ మాస్టర్ ఆవిడ. నాకంటే పెద్దావిడ. నేనావిడకి చెప్పేవాడిని కాదు. చెప్పేంత వాడిని కాదు అనేసని అంటాడనమాట. అప్పుడు జాంబవంతుడు సరే ఈ విషయం నేనే చెప్తాను అని చెప్పేసి జాంబవంతుడు వెళ్లి సీతామాతతో అంటాడు. అమ్మా! మీరు ఏదో రోలు తీయమని చెప్పారంట. మరి అది మనము ఈ రాజ్యాన్ని మనం ఇచ్చేసినప్పుడు, ఆ రోల్ కూడా మనకు సంబంధం కాదు కదా! మనం అది తీసుకెళ్లడం మనకు తగదు. శ్రీరాముల వారికి చెడ్డ పేరొస్తుంది. మనకు ఇలాంటి పనులు తగవమ్మా అని చెప్పి జాంబవంతుడు చెప్తాడు. అప్పుడు సీతామాత అంటదనమాట. అవును కదా! జాంబవంత చక్కగా చెప్పావు నాకు. సరైన టైంలో నాకు మంచి విషయం చెప్పావు. నువ్వు చెప్పింది 100% కరెక్ట్. అలాగే చేద్దాము. ఆంజనేయ ఇది వద్దని చెప్పు అనేసని చెప్తది. వద్దు వద్దు ఇంక మనము దాన్ని తీసుకోవద్దు అంటది. చాలా థాంక్స్. సరైన టైంలో మంచి సజెషన్ ఇచ్చావు నాకు అనేసని చెప్పి జాంబవంతుడితో సీతాదేవి చెప్తది. అప్పుడు జాంబవంతుడు ఏమంటాడంటే, "ఇది నేను చెప్పింది కాదమ్మా! ఆంజనేయ స్వామి చెప్పారు. ఆంజనేయుడు చెప్పాడు నాకు" అనేసని అంటాడు. అప్పుడు ఆమె అంటదనమాట. "మరెందుకు తను నాకు చెప్పొచ్చు కదా!" అనేసనంటే, ఆహ్, అక్కడ తను మీ ముందు తను చెప్పడం మీకు తగదని చెప్పేసి నేను చెప్పానమ్మా అనంటాడు. అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి తను డైరెక్ట్‌గా తనకంటే ఒక సీనియర్ మాస్టర్ ముందు తన యొక్క అభిప్రాయాన్ని చెప్పి వాళ్ళ మనసు కించపరచడమే కానీ ఆహ్, అంటే వాళ్ళు అలా చెప్తే హర్ట్ కావచ్చు. లేకపోతే వినొచ్చు. ఏదైనా జరగొచ్చు. సో, అందుకని ఆ సమయంలో తను ఎవరితో చెప్పిస్తే అది సరిగా అవుతుందనేది ఆలోచించి అక్కడ ఆంజనేయ స్వామి చేశారు. అందుకనే ఆంజనేయ స్వామి సరైన ఆహ్, కార్యదక్షకుడనమాట. అంటే ఆ కార్యాన్ని సిద్ధించుకున్నాడు. అంటే ఇప్పుడు అక్కడ తాను నవ్వకుండా, ఇతరులని నొప్పించకుండా ఆ కార్యాన్ని సిద్ధించుకున్నాడనమాట. మనం కూడా అలాగే ఏ విషయంలో అయినా అంటే మన భౌతికంలో మన విషయమైనా సరే, ఆధ్యాత్మిక విషయమైనా సరే, ఎక్కడైనా కూడా మనము కార్యదక్షతతో ఉండాలనమాట. చూసి రమ్మంటే కాల్చి వస్తాడని అంటాడు కానీ, అంటే ఆయన కార్యదక్షతలో అంత పర్ఫెక్ట్‌గా ఉంటాడు అని చెప్పడానికి ఆయన ఒక రోల్ మోడల్ అంటే మంచి ఎగ్జాంపుల్ అన్నమాట. ఆహ్, అయితే ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఏంటనంటే, మనము మామూలుగా అనుకుంటాడు ఆహ్, ఎవరైనా భార్యాభర్తలు చక్కగా వాళ్ళ అండర్‌స్టాండింగ్‌లో ఉంటే ఏమంటారు పెళ్ళాం చెప్తే వింటాడు. లేకపోతే మామూలుగా అంటారనమాట. ఏంటి పెళ్ళాం చెప్తే వినాలి. అంటే అది ఎందుకు అంటారు? పెద్దలు ఆ మాట ఎలా వచ్చింది అనంటే, అక్కడ ఆ ఇంటి పెద్ద ఆ భర్త అనేవాడు కార్యదక్షతతో లేడు అన్నమాట. అంటే ఆయన కార్యాన్ని, ఆయన యొక్క ధర్మాన్ని, ఆయన రెస్పాన్సిబిలిటీ ఆయన సరిగ్గా నిర్వర్తించడు కాబట్టి, అక్కడ భార్య అతనికి ఇలా కాదు, ఇలా అని ఆమె చెప్తుందన్నమాట. అప్పుడు అలా చెప్తున్నప్పుడు అంటే ఎక్కడైతే ఆయన ఆహ్, నెగ్ ఆహ్, చేయలేకపోతున్నాడో అంటే ఏ కార్యాన్ని ఆయన సరిగ్గా చేయలేకపోతున్నాడో, ఎప్పుడైతే ఎవరు మన మాట వినట్లేదు, నా మాట అతను వినట్లేదు, నా మాట నా పిల్లలు వినట్లేదు, నా ఇంట్లో వాళ్ళు వినట్లేదు అనంటే అక్కడ మనకు కార్యదక్షత లేదు అన్నమాట. అంటే మన యొక్క పాయింట్‌ని మనం ఏం చెప్పాలనుకుంటున్నాము అనేది సరిగ్గా వాళ్ళకు వినయంతో వాళ్ళకు సరిగ్గా అర్థమయ్యేలాగా చెప్పట్లేదన్నమాట. అక్కడ మనకు కార్యదక్షత లేదు అని మనము గుర్తించాలన్నమాట. ఎవరైనా మన మాట వినట్లేదు, ఎవరైనా మనకు చెప్పేలాగా మనం తిరుగుతున్నాము అనంటే అక్కడ మనము కార్యదక్షతతో లేము అని మనల్ని మనము సరిచేసుకోవాలి. అలాగే ఆ భార్య కూడా ఆ భర్త తప్పు చేస్తున్నప్పుడు అతన్ని మందలించేలా కాకుండా, అంటే "నువ్వు ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు" అని అన్నప్పుడు ఆ మనిషిలో ఆహ్, ఆ భావాన్ని అర్థం చేసుకోకుండా, అతనిలో ఉన్న ఈగో రైజ్ అయ్యేలాగా మాట్లాడకుండా, అతనికి అర్థమయ్యేలాగా ప్రేమగా చెప్పుకోవాలన్నమాట. అలా కాకుండా "నువ్వు ఇంతే, నీకేది రాదు, ఏ పని చెప్పినా చేత కాదు" అలాంటివన్నీ
హర్ట్ చేసే విధంగా, వాళ్ళ ఈగోని హర్ట్ చేసే విధంగా మాట్లాడితే అక్కడ ఇంకా గొడవలే జరుగుతాయన్నమాట. అక్కడ అది సరైన కార్యదక్షత కాదు. ఎక్కడైనా సరే, ఏ ఫ్యామిలీలో అయినా సరే, ఎక్కడైనా సరే ఆధ్యాత్మికంలో కూడా మనము సరైన కార్యదక్షతతోనే మనము ఏ పనైనా సాధించుకోవాలన్నమాట. అలాగే ఇంట్లో కూడా అలాగే ఆఫీస్‌లో బాస్ కూడా మన ఏదైనా తప్పు చేస్తాడు. ఆయన తప్పు ఆయన చూసుకోకుండా ఏం చేస్తాడు? వాళ్ళ కింద ఉన్న వాళ్ళ ఎంప్లాయీస్ పైన ఆ బా తప్పును వేసేస్తాడన్నమాట. అంటే అక్కడ ఆ బా ఆ బాస్ మనసు నొప్పించకుండా మనం ఎలా సర్ది చెప్పుకోవాలి, అతనికి ఎలా అర్థమయ్యేలాగా చెప్పాలి. ఎందుకంటే మనకంటే సీనియర్ కదా! అలాంటప్పుడు వాళ్ళకు వినయంతో చెప్పుకోవాలన్నమాట. అలాగే వాళ్ళకి అర్థమయ్యేలాగా ఓపికతో చెప్పుకుంటే అది గొడవ కాకుండా సాల్వ్ అవుతుందన్నమాట. అలాగే వాళ్ళకు కోపం రాకుండా, ఈగోలో పోకుండా మనం చెప్పే పాయింట్ వాళ్ళకు కన్వే అయ్యేలాగా చెప్పుకోవాలి. అది సరైన కార్యదక్షత అన్నమాట. లేకపోతే వాళ్ళ కోపాగ్నికి మనము బలైపోయే అవకాశం ఉంటుంది. కానీ ఏదైనా మన పాయింట్‌ని సున్నితమైన పద్ధతి ద్వారా వాళ్ళకు చెప్పాలన్నమాట. అంటే మనము నొయ్యకూడదు. ఎదుటి మనిషిని కూడా నొప్పించకుండా చాలా సున్నితంగా వాళ్ళకు ఆ భావాన్ని అంటే అక్కడ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది పాయింట్ సరిగ్గా వాళ్ళకి కన్వే చేసేలాగా మనము చెప్పే ప్రయత్నం చేయాలి. అలా చేసుకున్నప్పుడు మనము సరిగ్గా ఆ కార్యాన్ని సిద్ధించుకుంటామన్నమాట. ఎప్పుడైనా ఒక ఫ్యామిలీలో గొడవలు వస్తున్నాయి అనంటే దానికి కారణం ఏంటి అనంటే సరైన కార్యదక్షత లేదు అని అర్థం చేసుకోవాలి. ఏ ఏ ఇంట్లో అయినా ఇంకా సరిగ్గా కార్యదక్షతతో అందరూ ఉన్నారనుకోండి. అందరూ ఇదే పాయింట్‌ని ఏంటంటే తాను నవ్వకుండా ఇతరులను నవ్వించకుండా సున్నితంగా ఎప్పుడైతే మన భావాలను ఎక్స్‌చేంజ్ చేసుకుంటామో, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్‌ని డిస్కస్ సాల్వ్ చేసుకుంటామో, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. అంటే వచ్చినా కూడా దాన్ని మనం సున్నితంగా హ్యాండిల్ చేసుకొని సాల్వ్ చేసుకోగలుగుతామన్నమాట. అయితే దీనికి ఇంకొక మంచి ఎగ్జాంపుల్ మనకు సార్ ఏం చెప్పారంటే సుగ్రీవుడు, సుగ్రీవులన్నమాట. సుగ్రీవుడు సుగ్రీవుని భార్యను తీసుకొని వెళ్ళిపోతాడు కదా! ఆయన ఇంకా అతనితో గెలవలేక సైలెంట్ ఉంటాడు. కానీ ఎప్పుడైతే రాముడు, లక్ష్మణుడు వాళ్ళ దగ్గరికి వెళ్తారో, అప్పుడు సుగ్రీవుడు వాళ్ళ దగ్గరికి ఎళ్లి యుద్ధానికి పిలుస్తాడన్నమాట. అంటే అన్ని రోజుల నుంచి రాని మనిషి ఇప్పుడు సడెన్‌గా వచ్చి సుగ్రీవుడెళ్లి వాళ్ళని యుద్ధానికి పిలుస్తాడన్నమాట. అయితే అప్పుడు ఆయన భార్య అంటది, "ఏంటిది ఇంత అర్ధరాత్రి వేళ" అంటే, "ఇప్పుడు సడెన్‌గా సుగ్రీవుడొచ్చి నిన్ను యుద్ధానికి రమ్మంటున్నాడు. ఇదేదో సరిగా లేదు. దీన్ని మీరు సరిచూసుకోండి ఒకసారి" అని చెప్తాదన్నమాట. అంటే ఇక్కడేదో తేడా కనిపిస్తుంది. మీరు చూసుకోండి ఒకసారి అనంటారు. అప్పుడు వాలి ఏమంటాడు, "అవునా? నిజమేనా? అయ్యుంటాది" అనేసని చెప్పి వాలి కూడా ఆలోచిస్తాడన్నమాట. కానీ ఈ ఈ పాయింట్ చెప్పిన తర్వాత వాలి భార్య ఆమె కార్యదక్షత కోల్పోతుంది. కోల్పోయి ఏమంటుంది అనంటే, "నేను విన్నాను ఎవరో ఇద్దరు వచ్చారంట. అన్న, తమ్ముళ్ళు. వాళ్ళు చాలా వీరులంట. వాళ్ళతోటి ఎవరు గెలవలేరంట. వాళ్ళు బాణం వేస్తే ఎవరైనా చనిపోవాల్సిందేనంట. అలాంటి వీరులంట వాళ్ళు. వాళ్ళు వచ్చారు. బహుశా మీ తమ్ముడు వాళ్ళ ధైర్యం చూసుకొని ఇలా పిలుస్తున్నట్టున్నాడు" అని చెప్పేసి అంటదన్నమాట. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఆమె ఫస్ట్ చెప్పిన మాట చాలా బావుంది. కానీ రెండోసారి ఎప్పుడైతే ఆమె ఈ మాట చెప్తుందో, దాంతో వాలి యొక్క ఇగో పెరిగిపోతుంది. నన్ను ఎవరు ఓడించేవారు. అంత వాళ్ళు ఎవరొచ్చారు, నేను చూస్తాను అని చెప్పేసి హ్మ్. ఆయన ఆ యుద్ధానికి వెళ్తాడు. వెళ్లి యుద్ధం చేసి చనిపోతాడు. అయితే ఇక్కడ ఆయన భార్య అంటే వాలి యొక్క భార్య కార్యదక్షత కోల్పోయింది. అంటే తను అక్కడ అతని ఇగోని రేజ్ చేసిందన్నమాట. తను తెలియకుండానే అక్కడ వాలిని ఇగోని రేజ్ చేసేసరికి అతను ఆ గొడవకు ఆహా! నన్నెవరు అనేవాళ్ళు అని చెప్పేసి ఇగోకెళ్ళిపోయి యుద్ధానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినందుకు అతను ఆ యుద్ధంలో ఓడిపోవడం జరుగుతుంది. తర్వాత ఆయన మరణించడం జరుగుతుందన్నమాట. అంటే కార్యదక్షత. అక్కడ తాను కార్యదక్షత కోల్పోయింది. ఫస్ట్ టైమ్ బానే చెప్పింది. కానీ రెండోసారి ఆమె కార్యదక్షత పోయిందన్నమాట. నా మాటే వినాలి. నా మాటే నెగ్గాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఎప్పుడు చెప్పకూడదనమాట.
ఎదుటి మనిషిని కన్విన్స్ చేసే పద్ధతిలో సున్నితంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా మనం మాట్లాడాలి. అదే కార్యదక్షతకు సరైన పద్ధతి అన్నమాట. అంటే ఒక ప్రణాళిక ప్రకారం మాట్లాడాలి. మనం ఏ పని చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అనేది ఎప్పుడు మనకు ఎరుకతో ఉండాలన్నమాట. ఎరుకతో పని చేయాలి. ఎరుకతో మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, ఏ భార్య అయినా భర్తతో మాట్లాడినా, లేకపోతే భర్త భార్యతో మాట్లాడినా, లేకపోతే మన పిల్లలతో అంటే పిల్లల గురించి కూడా మనం ఎప్పుడైతే వాళ్ళకి సజెషన్స్ ఇవ్వాలని చూస్తుంటామో, అప్పుడు కూడా వాళ్ళకు నచ్చచెప్పేలాగా మనము ప్రయత్నం చేయాలి కానీ, వాళ్ళను నిరుత్సాహపరిచేలాగా కానీ, వాళ్ళను కించపరిచేలాగా లేకపోతే వాళ్ళ ఈగోని రేస్ చేసేలాగా మనము ఇక్కడ మాట్లాడకూడదనమాట. అలా మాట్లాడితే ఏం జరుగుతుంది అనంటే, అక్కడ గొడవలు జరుగుతాయి. అక్కడ సొల్యూషన్ రాదనమాట. సొల్యూషన్ రాకుండా ఇంకా ప్రాబ్లమ్ పెరుగుతుంది. అలా ప్రతి విషయంలోనూ ఈవెన్ బిజినెస్ చేసే దగ్గర కానీ, ఎక్కడైనా సరే ఒక ఆఫీస్‌లోనే కానీ, చదువుకునే ప్లేస్‌లో కానీ, ఆఖరికి మన ఆధ్యాత్మికంలోనే కానీ, మన ఇంట్లో భార్యలు అంటే ఆహ్, గృహిణులే కానీ, ఎవరైనా సరే వాళ్ళు కార్యదక్షతలో ఉండాలి. అంటే తాను నవ్వకుండా, ఇంకోరిని నొప్పించకుండా, తన అభిప్రాయాన్ని చాలా సున్నితంగా, మృదువుగా ఎదుటి వారికి కన్వే చేయాలన్నమాట. నా మాటే వినాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు కార్యదక్షత లేదు అన్నమాట. అలాంటి ఒపీనియన్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ కార్యదక్షత లేదని అనుకోవాలి. ఈ కార్యదక్షత ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక ప్రణాళికతో ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ ఎవరు అనంటే శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు ఏదైనా ఒక ప్రణాళిక ప్రకారము అంటే తను ఎప్పుడైతే యుద్ధానికి అంటే సీతామాతను ఎప్పుడైతే రావణాసురుడు తీసుకొని వెళ్ళిపోతాడో, అప్పుడు ఆయన యుద్ధం చేయాల్సొస్తుంది అన్న విషయం ఎప్పుడైతే ఆయనకు అర్థమవుతుందో, అప్పుడు ఒక ప్రణాళిక ప్రకారము ఆయన నిర్వహణంలో నియామకంలో అది చేయడానికి చూస్తాడన్నమాట. మనం కూడా అలాగే చేయాలి. దీనికి మనకు వంశీ సార్ 6 పాయింట్స్ ఇచ్చారన్నమాట. ఇది ఏంటి అనేది. అంటే మనము కార్యదక్షత సాధించాలి అని అనుకుంటే ఈ 6 పాయింట్‌లను మనము ఆహ్, బాగా ఫాలో అవ్వాలన్నమాట. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ప్రణాళిక. ప్రణాళిక అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నావు? అది ఏం 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 చేయాలి? ఎలా చేయాలి? దానికి ఏం కావాలి అనేది ఒక ప్రణాళిక. ఫస్ట్ మనము ఒక ప్రణాళిక వేసుకోవాలన్నమాట. అంటే రాసుకోవాలి మనం మనం ఏ ఏ పనైనా చేయబోతున్నాము అనంటే ఈవెన్ మెడిటేషనే ఎందుకు కాదు. మనం ఏం చేయబోతున్నాము? ఎలా చేయబోతున్నాము? ఎందుకు చేయబోతున్నాము? అనేది ఫస్ట్ రాసుకోవాలి. తర్వాత నిర్వహించాలి. అంటే ఎక్కడి నుంచి తేవాలి? ఎక్కడ పెట్టాలి? ఇవన్నీ మనము నిర్వహణ అంటే తెచ్చిన ఏం చేయాలి? ఎలా చేయాలి? అనుకున్న తర్వాత ఎక్కడి నుంచి తేవాలి? ఎంత తేవాలి? ఎలా చేయాలి? అనేది అది నిర్వహణ చూడాలన్నమాట. మూడో పాయింట్ వచ్చేసి నియామకం. అంటే ఎవరు ఏ పని కూడా ఒక్కరే చేయలేరు. వాళ్ళు తోడు ఎవరిని తీసుకోవాలి? ఆ ప్రాజెక్ట్‌ని ఫినిష్ చేయాలి అనంటే ఎవరికి ఎంత పనప్పచెప్పాలి? ఎవరు ఎలాంటి పని చేయాలి? అనేది ఆ నియామకం చూసుకోవాలన్నమాట. అంటే గ్రూప్ వర్క్ ఒక టీమ్ వర్క్ చేసినప్పుడు ఆ టీమ్‌ని సెలెక్ట్ చేసుకోవడము, ఆ టీమ్‌కి బాధ్యతను అప్పచెప్పడము, ఎవరు ఏ పని చేయాలనేది అలా టీమ్ వర్క్ లాగా మనం చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసి పర్యవేక్షణ. పర్యవేక్షించాలి. అంటే ఆ టీమ్‌ని రెడీ చేసుకున్న తర్వాత టీము ఎలా చేస్తుంది? ఏ పని చేస్తుంది? ఎవరికి ఏ పని అప్పజెప్పామో వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మనము చూసుకోవాలన్నమాట. అంటే మన జీవితంలో కూడా మన ఇంట్లో కూడా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఈ పని ఎవరికి అప్పచెప్పామో వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మనము పర్యవేక్షించుకోవాలన్నమాట. అంచనా వేసుకోవాలి. అంటే ఇవన్నీ చేస్తున్నాము. మరి దీని పర్యవసనం అంటే దాని రిజల్ట్ అవుట్‌పుట్ ఏమొస్తుంది? దీని పర్యవసనం ఎలా ఉంటుంది? మంచిదా? చెడుదా? ఇలా చేస్తే ఇలా వస్తుంది. ఎలా చేసుకోవాలి అనేది మనము ప్రణాళిక వేసుకున్నప్పుడు, ఆ ప్రణాళికను చెక్ చేసుకోవాలన్నమాట. దాని అవుట్‌పుట్‌తోని ఆహ్, ఒక అంచనా ప్రకారము ఒక అవుట్‌పుట్ వేసుకొని చూసుకోవాలి. తర్వాత సిక్స్త్ పాయింట్ వచ్చేసి నివేదన. అంటే రిపోర్ట్. రిపోర్ట్ అంటే లాస్ట్‌కి దీని రిపోర్ట్ ఏంటి అంటే దాని పర్యవసనం ఏంటి? ఎలా వస్తుంది? అనేది కూడా మనము చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ముందుగా ఎప్పుడైతే మనము చెక్ చేసుకుంటామో, ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారము ప్రణాళిక ఆహ్, నిర్వహణ, నియామకము, ప్రణాళిక, అంచనా, నివేదన.
ఈ 6 పాయింట్లను ఎప్పుడైతే మనము ప్రతి ఒక్క పనిలో ఎప్పుడైతే చూసుకుంటామో, అప్పుడు మనము కార్యదక్షత అనేది కంపల్సరీగా సాధిస్తామనమాట. దీనికి చక్కటి ఎగ్జాంపుల్ మనకేం చెప్పారు అనంటే శ్రీరాముల వారు. శ్రీరాముల వారికి ఎప్పుడైతే యుద్ధము రావణాసురుడి పైన యుద్ధం చేయాల్సొస్తుందో, ఆయన ఒక ప్రణాళిక వేసుకుంటారనమాట. ఇంకా సీతాదేవిని తీసుకెళ్ళిపోయాడు. ఆంజనేయ స్వామి ఎప్పుడైతే సీతామాత లంకలో ఉందని చెప్తాడో, ఇంకా రావణాసురుడికి పైన యుద్ధం చేసి గెలవాలి అనే సు సి గె సి యుద్ధం చేసి సీతామాతను తిరిగి తెచ్చుకోవాలి అని అనుకున్నప్పుడు, ఆయన ఫస్ట్ ఒక ప్రణాళిక వేస్తాడనమాట. అక్కడికి ఎలా చేరుకోవాలి? చేరుకోవాలంటే ఏం చేయాలి? అనేసి. ఆ తర్వాత నిర్వహించాలి. అంటే ఎక్కడి నుంచి తేవాలి? ఎలా చేయాలి? అవన్నీ చూస్తాడనమాట. అంటే ఆ సాగరం అది దాటాలి. దానికి ఏం చేయాలి? అంటే ఇక్కడొక రామసేతు కట్టాలి. ఆ రామసేతు కట్టాలంటే ఆయన ఎవరికి దాన్ని ఆయన ఒక్కడే చేయలేడు కాబట్టి ఆయన చేయాలనుకుంటే చేస్తాడు. కానీ ఆ పనిని ఒక టీమ్ ద్వారా చేయాలి అని చెప్పేసి ఆహ్, ఆహ్, రా ఆహ్, వానర సైన్యానికి మొత్తము ఆయన సహాయం తీసుకుంటాడనమాట. ఆ వానర సైన్యానికి ఆయన నియమిస్తాడు. ఆ ప్ర ఆ పని పూర్తి చేయడానికి. ఏది రామసేతు. ఆ తర్వాత ఆయన పర్యవేక్షణలో అంటే ఎవరు ఆయన దానికొక హెడ్‌ని అప్పచెప్పేసి ఆయన పర్యవేక్షణలో అది టీమ్ వర్క్ లాగా ఎవరు ఏ పని చేయాలి, ఎంత వర్క్ చేయాలి అనేది ఎవరికి ఏ పని అప్పచెప్పాలి అనేది కూడా ఆయన ఒక టీమ్ తయారు చేసి ఆ టీమ్‌ని అప్పచెప్తాడన్నమాట. ఆ తర్వాత అంచనా. ఇలా చేసుకుంటే ఎలా వస్తుంది అనేది కూడా శ్రీరాముల వారు ఆలోచించి అవుట్‌పుట్ తీసుకొని దాని రిపోర్ట్ తీసుకొని మొత్తము ఆ ప్రాజెక్ట్‌ని అంటే యొక్క యుద్ధాన్ని గెలుస్తాడన్నమాట. అంటే ఈ కార్యదక్షత అంటే శ్రీరాముల వారు ఆ కార్యాన్ని సిద్ధించుకోవడానికి ఈ 6 పాయింట్ల ద్వారా చక్కగా ఒక ప్రణాళికతో వేసుకొని అదంతా చెక్ చేసుకొని ఆ కార్యాన్ని సిద్ధిస్తాడన్నమాట. అలాగే మనం ఒక బుక్ రాయాలన్నా కూడా ఇదే పద్ధతి ద్వారా అసలు మనం ఏం రాయాలనుకుంటున్నాము? యాహ్! ఆ టాపిక్ ఏంటి? దాన్ని ఎలా మనం తీసుకెళ్ళాలి? దాన్ని ఎలా ప్రింట్ చేసుకోవాలి? దాన్ని ఎలా చేయాలి? అనేది ఒక ప్రణాళిక వేసుకొని నిర్వహించాలి. అంటే తర్వాత దాన్ని పీడీఎఫ్ లాగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? ఇవన్నీ అంటే దాని యొక్క ప్రాజెక్ట్ అన్నమాట. ఏ పనైనా సరే మనము చిన్నదైనా, పెద్దదైనా ఈవెన్ ఆధ్యాత్మికంలో కూడా మనం ధ్యానం చేయాలనుకున్నప్పుడు నువ్వు ఒక మండల దీక్ష తీసుకొని, ఆ మండలంలో మనం ఏం చేయాలి? ఎలా చేసుకోవాలి? అనేది పూర్తిగా ఒక ప్రణాళిక ప్రకారం చేసుకోవాలి. అలాగే బుక్ రాయాలనుకున్నప్పుడు కూడా అది ఎలా చేయాలి? ఆ తర్వాత నియామకం. అంటే ఈ టీమ్ ఇది వర్క్ ఎవరికి అప్పచెప్పాలి? నేను ఇది చేయాలి అని అనుకున్నప్పుడు, ఈ వర్క్ నేను రాసిన తర్వాత ఆ బుక్‌ని ఎలా ప్రింట్ ఔట్ చేయాలి? ఎన్ని బుక్స్ ప్రింట్ అవుతున్నాయి? అవి ఎక్కడ పోతున్నాయి? ఎక్కడ సేల్ అవుతున్నాయి? అదంతా ఎవరికి అప్పచెప్తున్నాను అనేది కూడా ఒక టీమ్ తయారు చేసుకోవాలి. పర్యవేక్షించాలి. అలాగే ఆ టీమ్ ఎలా వర్క్ చేస్తుంది? ఎక్కడ నడుస్తున్నాయి? ఎక్కడ సేల్ ఉంటుంది? ఎక్కడ లేదు? ఎన్ని పోతున్నాయి? ఎలా పోతున్నాయి? అనేది వర్కౌట్ చేసుకోవాలన్నమాట. అలాగే అవుట్‌పుట్ అంచనా వేసుకోవాలి. ఆ తర్వాత నివేదన, రిపోర్ట్. ఎప్పుడైతే మనము ఈ 6 అంశాల పైన చక్కగా అవగాహనతో ఉండి మనం ఏ పని చేస్తామో అప్పుడు కార్యదక్షత సాధిస్తామన్నమాట. ఈ కార్యదక్షత అనేది నా వరకు నాకు చాలా ఆహ్, చాలా చాలా నాకు సంబంధించింది అనిపించింది మాస్టర్స్. ఎందుకంటే లైఫ్‌లో మనము ఎన్నో అంటే ఏ బిజినెస్ చేయాలనుకున్నా కూడా వాళ్ళకు ఆ బిజినెస్ మీద పూర్తి అవగాహన ఉండాలి. అది అంటే ఏదన్నా చేయాలనుకుంటాం. మనకు సపోజ్ ఎక్కడి నుంచైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా, లేకపోతే ఏం చేయాలన్నా, ఇప్పుడు మన పిల్లల చదువుల విషయంలో కూడా వాళ్ళెక్కడ చదువుకోవాలి? ఎలాంటి స్కూల్‌లో వేయాలి? వాళ్ళని ఇలా చదివిస్తే ఎలా ఉంటుంది? ఇలా అన్నీ ఒక ప్రణాళిక ప్రకారం ఎప్పుడైతే అంటే కార్యదక్షత ద్వారా ఈ 6 పాయింట్‌లను ఎప్పుడైతే మనం ఫాలో అయ్యి, మనం వాటిని చేసుకుంటామో, మనము చక్కగా ఆహ్, కార్యదక్షతతోటి ఆ కార్యాన్ని సంపూర్ణం చేసుకుంటామనమాట. అంటే అందులో సక్సెస్ సాధిస్తాము. ఎక్కడ ఫెయిల్యూర్‌ని చూడమనమాట. అలాగే ఇవేవి లేకుండా హ్మ్, గుడ్డిగా మనము ఏదో ఆలోచన వచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసేయాలి అనేసని పరిగెత్తి ఏదన్నా చేసేసామనుకోండి, ఖచ్చితంగా అక్కడ మనము ఓటమిని చూస్తాము. ఓకే మాస్టర్స్. ఈ 6 పాయింట్స్‌ని మనము మన జీవితంలో ఖచ్చితంగా ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాం మాస్టర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మానసా మేడంకి, ఇక్కడ వింటున్న ప్రతి ఒక్క మాస్టర్‌కి ధన్యవాదాలు. స్టార్ట్ చేయి. నమస్తే మాస్టర్స్. జ్ఞానాన్ని అందించిన పత్రిజీ గురువు గారికి స్వర్ణమాల
అమ్మగారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నాకు ధ్యానాన్ని అందించిన గురువులకు కృతజ్ఞతలు. కర్మ ధ్యానం అందించిన వంశీకిరణ్ గురువు గారికి, నాకు కళల ద్వారా జ్ఞానాన్ని అందించిన ప్రశాంత మేడం గారికి, మానస మేడం గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్. ఈరోజు మన టాపిక్ వచ్చి కార్యదక్షత. అంటే మనం మేడం చాలా అద్భుతంగా వివరించారు కార్యదక్షత గురించి. థ్యాంక్ యూ మేడం. మనకు కార్యదక్షత ఉంటే ఏదైనా సాధిస్తాం. లేకుంటే మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ముందుగా ఒక ధ్యానం గురించి తెలుసుకుందాం. ఎలా అంటే నేను ధ్యానానికి వచ్చిన ఫస్ట్‌లో నేనుండే దగ్గరలోనే ధ్యానం పెట్టారు ఒక ఇంట్లో. ఆ రోజు చాలా మందొచ్చారు. ఆ ఇల్లంతా నిండిపోయింది. నేను కూడా పోయా. ధ్యానం చేశా. రెండో రోజు, మూడో రోజు దాకా పోయా. నాలుగో రోజు ఏముందిలే కళ్ళు మూసుకొని కూర్చోవడం అదేదో ఇంట్లో చేసుకోవచ్చు గదా! అని మానేశా. వాళ్ళు ఇంటికొచ్చి ప్రతిరోజు పిలిసి ఎళ్ళిపోయేవారు. అలా ఎందుకంటే అక్కడ నాకు ధ్యానం గురించి తెలీదు. తెలిసుంటే నేను అప్పుడే ధ్యానం పట్టుకొని చాలా సమస్యల నుంచి బయట వచ్చి ఉండొచ్చు. అలా గాకుండా నాకాడ అవగాహన లేక నేను ధ్యానాన్ని వదిలేసి పూజల ద్వారా ఎళ్ళిపోయానన్నమాట. తర్వాత నాకు 2019లో నాకు ఒక మేడం నాకు తెలిసిన మేడం ఫోను జేసి ధ్యానం గురించి చెప్పడం వల్ల వాళ్ళ అమ్మగారిని నన్ను తీసుకెళ్ళి ధ్యాన మందిరంలో కూర్చొనబెట్టి ఫస్ట్ ఆ మేడము నాకు ధ్యానం నేర్పించారు. ఆ ఆంటీకి, మేడంకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అప్పుడు నాకు ధ్యానం గురించి తెలిసింది. అప్పుడు ధ్యానం గట్టిగా నమ్మి ఎక్కువ ధ్యానం చేసేదాన్ని. ఇట్లా ఎందుకంటే అక్కడ నాకు తెలీదు గాబట్టి వదిలేసాను. ఇప్పుడు తెలుసుకున్నాను గాబట్టి ధ్యానం చేసుకుంటూ నేను ఆనందంగా జీవిస్తున్నాను. ఏదైనా సరే ఒక మనం ఒక సమస్యని దాటాలన్నా, మన కుటుంబం సమస్యలు అయినా అవ్వచ్చు. లేదా ఒక వ్యాపారమైనా, ఒక ఉద్యోగమైనా, ఏవైనా సరే మనం వీటిని దాటాలంటే మనకు కార్యదక్షత తెలిసుండాలి. అంటే తాను ఒక ఇతరులను నొప్పించకూడదు. మనం నొప్పించుకోకూడదు. తప్పించుకొని తిరుగువాడే ధన్యుడు సుమతి అంటారు గదా! అలాగా మనం చెప్పేటప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకూడదు. మనమే ఇబ్బంది పడకూడదు. అలా అన్నమాట. ఇప్పుడు సారు ఒక అనుభవం. అంటే చిన్న పిల్లలుంటారు గదా! ఫోను వాడుతుంటారు వాళ్ళు. అందుకని. ఎలా అంటే సార్ వాళ్ళ అబ్బాయి ఎప్పుడు ఫోను వాడతా ఉండేవాడు. ఎట్లా చెప్పినా ఇనలేదంట. ఏం చేయాలో అర్థం కాలే సార్‌కి. బెదిరిచ్చాడు, తిట్టాగూడా అంటే అది కరెక్ట్ కాదని ఆలోచిస్తే సారు ఒక పని చేశాడు. ఎందుకంటే ఒక చెట్టు మీద ఇల్లు కడితే ఎంత బాగుంటది అనని ఆలోచించి ఆ అబ్బాయికి ఫ్రెండ్స్‌నిచ్చాడు. ఆ చెట్లు తయారు చేస్తారు కదా! ఇల్లు చెట్టు మీద చెక్కలు, కర్రలిచ్చి తన ఫ్రెండ్స్‌నిచ్చి ఆ బాబుకి ఇచ్చేటప్పటికి ఆ బాబు 3 రోజులు ఫోను ముట్టుకోకుండా ఆ యొక్క చెట్టుని చెట్టు పైన ఇల్లుని తయారు చేస్తూ అలాగే గడిపాడు. సార్ ఏం చేశాడు అక్కడ ఒక ప్రణాళిక వేశాడు. నిర్వహణ చేశారు. సేవకులనందించారు. పర్యవేక్షణలో పెట్టేటప్పటికి ఆ బాబు 3 రోజులు ఫోనే ముట్టుకోలే. అంటే తన ఫ్రెండ్స్‌నిచ్చారు. తనకు కావాల్సిన సామాగ్రిని ఇవ్వడం వల్ల ఆ బాబు 3 రోజులు ఫోను ముట్టుకోకుండా హ్యాపీగా ఉన్నాడు. అలా మనలో కార్యదక్షత లేకపోతే మనం ఇబ్బంది పడతాం. ఎవరైనా అంతే గదా! ఇదైతే నాకు ఫస్ట్‌లో తెలీదు మాస్టర్స్. ఎలా అంటే ఇప్పుడు ఒక సినిమా తీయాలన్నా గూడా ఎంత కష్టం. ఎంతో మంది పని చేయాలక్కడ. ఎంతో మంది పని చేస్తే ఆ సినిమా విడుదలవుతది. ఎంత కార్యదక్షత ఉండాలి. ఒక లైట్ మ్యాన్ గావచ్చు, ఒక షూటింగ్ అదే షూట్ జేస్తారు గదా! వాళ్ళు గావచ్చు, ఒక డైరెక్టర్ గావచ్చు, వీళ్ళెంతమంది పని చేస్తేనే గదా! ఒక సినిమా వస్తది. మనం ఒక హీరో బాగా చేసాడని మనమంతా అనుకుంటాం. కాదు. ఆడ ఎంతో మంది పని చేస్తే గాని ఆ సినిమా రాదు. ఇప్పుడు సార్ క్లాస్ చెప్తున్నాడు. ఎంతోమంది ఎంతమందుంటారు? అది రికార్డ్ చేసేవాళ్ళు, యూట్యూబ్‌లో ఎక్కిచ్చేవాళ్ళు. ఎంతోమంది ఉంటేనే గదా! ఆ క్లాస్ అంత అద్భుతంగా వస్తుంది. చిన్న చిన్న బిట్లు జేసి యూట్యూబ్‌లో పెట్టడం వల్ల. ఇట్లా ప్రతిదీ కార్యదక్షత ఉంటేనే ఏదైనా సాధించగలం. లేకపోతే మనం సాధించలేం.
ఇప్పుడు మనం గూడా క్లాస్ చెప్తున్నా మేడమోళ్ళు ఎంతమంది పని జేస్తున్నారు ఇక్కడ ఇద్దరు, ముగ్గురుండారు. అలాగే ఇప్పుడు నేను క్లాస్ చెప్పుకోగలుస్తున్నాం మనందరం గూడా. అలాగే ఏ విషయంకైనా ప్రతి ఒక్కటి కార్యదక్షతలో ఉంటేనే పని జరుగుతుంది. వీటన్నిటిని మనము సాధించాలంటే సారు కొన్ని పాయింట్లు మనకిచ్చాడు. వీటన్నిటిని ఈజీగా సాధించడానికి సార్ అందించినటువంటి పాయింట్లు. ఒకటి, మీ రంగంలో పై స్థాయిలో ఉన్న వాళ్ళని 10% మందిని కలవాలి. అంటే ఒక వ్యాపారం కావచ్చు, ఒక పిల్లల పెంపకం కావచ్చు, లేదా ఒక ఉద్యోగం కావచ్చు. ఏదైనా సరే మనము ఆహ్, మనం వాటిని తెలుసుకోవాలంటే మనకు ముందు ఉంటారు గదా! సీనియర్స్‌ను వాళ్ళని కలవాలి. ఎలా అంటే ఇప్పుడు నా వరకైతే నేను పిల్లల గురించే తీసుకున్నాను. ఎందుకంటే నాకు చిన్నప్పుడు పిల్లలు చిన్నప్పుడు నాకు వాళ్ళతో ఎలా ఉండాలి? ఎలా చెప్పాలి? నాకు తెలీదు. అలాగే నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఎందుకంటే నాకక్కడ అది తెలీదు. ఆ కార్యదక్షత లేకే నేను చానా ఇబ్బందులకి గురయ్యాను. ఎందుకంటే ఆ పిల్లల్ని ఎలా చూసుకోవాలో తెలియక నేను డిప్రెషన్‌లోకెళ్ళి నా గురించే ఆలోచించేదాన్ని. పిల్లల గురించి ఆలోచించేదాన్ని గాదు. అది నాకు అర్థమైంది ధ్యానంలోకొచ్చాక. నేను చాలా క్షమాపణలు చెప్పుకొని, ధ్యానం చేసుకొని బాధపడేదాన్ని నేనెప్పుడు. ఇప్పుడు నాకది అర్థం అవ్వడం వల్ల నేను పిల్లలతో ఈజీగా ఉన్నానిప్పుడు. ఎందుకంటే, నాకు ఎలా ఉండాలో వాళ్ళతో, ఎలా మాట్లాడాలి, ఆహ్, వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతదని నాకిప్పుడు కొంచెం అర్థమైంది. అది నేను వాళ్ళకి కలగడం చెప్పగలుగుతున్నాను. చెప్పడం వల్ల నేను బాగున్నాను. లేదంటే నేనప్పుడు దుఃఖంతో ఉండేదాన్ని. ఎందుకంటే నేను చెప్పేది వాళ్ళకి అర్థమయ్యేది కాదు. వాళ్ళు తీసుకునేవాళ్ళు గాదు. నేను చాలా బాధపడేదాన్ని. ఇప్పుడు అలాగే నాకు ఎవరైనా నా పక్కన ఉంటారు గదా! పిల్లల్ని చిన్న వయసుంటారు గదా! మా పిల్లల వయసు వాళ్ళు ఎవరైనా పడుతుంటే వాళ్ళకి చెప్తా. ఇదిగో నేనిలా చేశాను. మీరలా చేయొద్దు. పిల్లలతో ఇలా ఉండండి. వాళ్ళ మనసు ఇలా ఉంటాది. గురువులు చెప్పారు అనని చెప్తా వాళ్ళకి. వాళ్ళు చాలా మార్చుకున్నారు చాలా మంది. ఇప్పుడు టీనేజ్ పిల్లలతో గూడా వాళ్ళని అంటుంటారు గదా! ఇలా కసురుతుంటారు. ఆ పిల్లని నేను చూసినప్పుడు తల్లి వాళ్ళ నాకు దగ్గరుంటారు గదా! వాళ్ళకి చెప్తా. ఇలా ఉండొద్దు పిల్లలతో వాళ్ళతో ప్రేమగా ఉండండి. వాళ్ళకి ప్రేమగా నచ్చజెప్పండి అని చెప్పడం వల్ల వాళ్ళు అలవాటు చేసుకుంటున్నారు. అది నాకు ఆహ్, బాగా నచ్చింది. ఎందుకంటే నేను చేయలేని పని ఇతరులకు చెప్పడం వల్ల, వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళ పిల్లలు సేఫ్ అవుతున్నారులే చాలు. నాకు అప్పుడు చెప్పేవాళ్ళు లేకే గదా! నేను ఇబ్బందులు ఎదుర్కొన్నాను పిల్లలతోనని నాకు ఇక్కడ ఈ పాయింట్ అర్థమైంది. అంటే మనము పిల్లల పెంపకంలో మనకు పై స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. అలా నేర్చుకోలేకే గదా! నేనిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సొచ్చింది. తర్వాత పాయింటు 2, మీరు చేసే పనిలో కీలకమైన ఫలితాల స్థానాన్ని గుర్తించాలి. అంటే మనం ఇప్పుడు ఒక పని చేసేటప్పుడు ఆ పని మనకు గూడా కొంచెం తెలిసుండాలి. ఒక వ్యాపారం చేసినా ఒక ఉద్యోగం చేసినా, ఏదైనా సరే తెలియకపోతే అక్కడ మనకు సమస్యే వస్తదన్నమాట. ఎలా అంటే ఈ వ్యాపారం గురించి తెలుసుకుందాం. నా చిన్నతనంలో ఒకసారి మా ఊరికి ఒక వ్యాపార వ్యాపారస్తుడొచ్చాడు. ఆయన కొన్ని బిందులు పాత బిందెలిస్తే మీకు కొత్త బిందెలు తయారు చేసిస్తానని చెప్పాడు. కొంతమందిచ్చారు. అంటే 2 కేజీలున్నాయనుకో, 2 కేజీల బింది తయారు చేసుకొచ్చిస్తాము. దానికి కూలి రూ. 150. అది అందరికి బానే ఉంది గదా! అంటే ఒక పాత బిందె ఇచ్చినప్పుడు మనం డబ్బులు ఎక్స్‌ట్రాగివ్వాలి. అది తప్పిపోతదని చెప్పి కొంతమందిచ్చారు. అతను ఎత్తుకొని బోయి ఏం జేశాడు, మా ఊరికి దగ్గరలో 3 కిలోమీటర్లు ఒక ఊరుంటే, ఆ ఊరికాయన నేను కంపెనీ బెట్టున్నానని చెప్పి చెప్పడంతో అందరిచ్చారు. ఆడ ఇచ్చినోళ్ళకందరికి తెచ్చిచ్చాడు. అప్పుడు ఎవరిచ్చారు? కొద్ది మందే ఇచ్చారు. తర్వాత ఏం జరిగింది? ఎప్పుడైతే వాళ్ళకి తెచ్చిచ్చారో, ఊర్లో ఉండేవోళ్ళందరూ ఇచ్చేసారు. ఎందుకంటే, ఈజీ గదా! ఇది. బిందెలిచ్చాము. ఒక 2 కిలోల బిందిచ్చాము. 2 కిలోల బిందె కొత్తదయిపోయింది. దానికి డబ్బులెంత? రూ. 150. ఒక దబరిచ్చాము. అది సొట్లుగా ఉంది. అదొక 2 కిలోలుండిందనుకో, అలాంటి దబరే 2 కిలోల దబర తెచ్చిస్తాడు. మనం డబ్బులిస్తే.
అప్పుడేం చేశారు, మా ఊరే కాదు చుట్టుపక్కల ఊర్లో గూడా అన్ని ఊర్లో ఆ విధంగానే ఇచ్చేసారు అందరూ. అన్నీ మూటగట్టుకొని ఆయన ఆ ఊరికి ఎత్తుకొనెళ్ళాడు. ఎత్తుకొనెళ్ళి లారీ తెప్పించి ఆ వస్తువులన్నీ లారీలోకి ఎక్కిస్తున్నారు. ఆ చుట్టుపక్కలోళ్ళు అడుగుతారు గదా! "ఏమయ్యా వస్తువులు ఎత్తుకొని ఎళ్తున్నావు ఏందంటే?" "లేదయ్యా నేను అక్కడికి తీసుకొని వాటిని మీకు కొత్త వస్తువులు తయారు చేసుకొనొచ్చి ఇవ్వడానికి పోతున్నాను" అని చెప్తారు. అప్పుడు అందరూ సరేలేనని చెప్పి గమ్మునయిపోతారు. ఇప్పుడు వెంటనే ఇంకా ఆయన మళ్ళీ కూడా చూడలేదు. అలా అందరూ బోరుమని ఏడ్చారు. ఎందుకంటే కూలి డబ్బులు పోయినాయి. ప్లస్ వచ్చి వస్తువులు పోయినాయి. ఇలా మనకు ఏదైనా మనం ఒక వ్యాపారం చేసేటప్పుడు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అతడు ఎక్కడ పెడుతున్నాడు? ఎక్కడ ఫ్యాక్టరీ ఉంది? నిజమా? అబద్ధమా? తెలుసుకొనుంటే ఈ ప్రాబ్లమ్ రాదు గదా! అట్లాగే మనం ఒక వ్యాపారం చేసేవాళ్ళు గూడా ఒక 10,00,000 పెట్టినప్పుడు వాళ్ళకి 10,00,000 ఆదాయం వచ్చిందంటే అది మోసం అని గ్రహించాలి. ఎప్పుడైతే 10,00,000 వ్యాపారం పెట్టినప్పుడు వాళ్ళకి ఆహ్, రూ. 10,000 నుంచి స్టార్ట్ అవుతదో వాళ్ళు అద్భుతంగా ఎదుగుతారు. లేదంటే మోసమని అర్థం చేసుకొని, దాని నుంచి మనం బయటపడాలి. అది ఎప్పుడొస్తుంది? కార్యదక్షత ఉంటేనే. లేకపోతే ఇలాగే చాలా మంది మోసపోతుంటారు. తర్వాత పాయింట్. మీ అంత మీ అంతట మీరే చేయగలనన్న ప్రణాళిక ప్రారంభించండి. మనంతట మనమే పని చేయాలి. ఏ పనైనా మనకు తెలిసుండాలి. ఇప్పుడు తపోవనంలో సార్ జూడండి. ఏ పనైనా సారు చక్కగా చేస్తూ ఉంటాడు. అందుకని అక్కడ ఏదైనా ఇప్పుడు ఒక మోటార్ రిపేర్ అయింది. ఎవరినైనా పిలిస్తే ఏమవుతది డబ్బులివ్వాలా? అవి డబ్బులు మిగిలిపోతాయి గదా! అవి తపోవనం అవసరానికి పనికొస్తాయి. అలా సారు అక్కడ పనులు చేస్తా ఉంటారు. ఇప్పుడు నాకు తెలిసింది నా విషయంలో నా పాయింట్ నేను చెప్తాను. నాకు ఫ్యామిలీ గురించి తెలీదు. అంటే భర్తతో ఎలా చెప్పాలి? ఫ్యామిలీలో ఎలా నడుచుకోవాలి? ఏం చేయాలి? ఏమి తెలిసేది గాదు. ఏమంటే ఆయన ఏది చెప్తే అదే ఇనేదాన్ని. అందుకని నేను చాలా ప్రాబ్లమ్‌లు ఎదుర్కొన్నాను. ఎందుకంటే నాకాడ కార్యదక్షత లేదు. ఎందుకంటే ఎదుటి మనుషుల అహం ఉంటది. ఆ అహానికి మనము వాళ్ళు బాధపడకుండా సమాధానం ఇవ్వాలి. అది నాకు తెలియక నేనేదో మాట్లాడేసేదాన్ని. అక్కడ పెద్ద గొడవ జరిగి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఎందుకంటే వాళ్ళుండే అహం లేస్తదక్కడ. అది లేకుండా మనం వాళ్ళకి సమాధానం ఇవ్వాలి. అక్కడ మనకు కార్యదక్షత ఉంటేనే అలా చేయగలం. నాకు అక్కడ కార్యదక్షత లేదు. అందుకే నేను నా కుటుంబంలో గూడా నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నాకిప్పుడు అనిపిస్తుంటది క్లాసులిన్నప్పుడు సారోళ్ళ దగ్గర చెప్తుంటారు గదా! ఇలా ఉండాలని. అప్పుడు అయ్యో! నేనిలా ఉండుంటే నా సమస్య నుంచి కూడా నేను బయటొచ్చుండేదాన్నే కదా! అని అనిపిస్తుంటది. అందుకే ఈ విషయాన్ని గూడా నా దగ్గరికి ఎవరన్నా ఇలాంటి సమస్య వచ్చారనుకో వాళ్ళకి నేను చెప్తుంటా. ఇప్పుడు ఏదన్నా మన దగ్గరికి ఒక సమస్యొచ్చిందంటే, దానికి మనమే కారణము. దాన్ని మనం సహనంగా తీసుకోవాలి. మామూలుగా అయితే ధ్యానం చెప్తా. ధ్యానంలో ఇన్నున్నాయి. కర్మ ధ్యానం ఉంది. కర్మ విపాక ధ్యానం ఉంది. ఇలా చేయండని చెప్తా. అంతకుముందయితే నాకివేం తెలీదు గదా! నేను ఏదో ఒకటి మాట్లాడేదాన్ని. అది పెద్దదయిపోయేది. ఈ పిల్లలతో గూడా నేనేదన్నా చెప్తే వాళ్ళు "నువ్వు సరిగ్గా చెప్పడం లేదు. నువ్వేదంటే అది మాట్లాడుతున్నావు" అనేవాళ్ళు. అంటే నాకు మాట్లాడడం సరిగ్గా అసలు వచ్చేది గాదు. ఇప్పుడిప్పుడే నేను నేర్చుకుంటున్నా. ఎందుకంటే నాకక్కడ ఏమీ తెలిసేది గాదు. కార్యదక్షత లేకే నేను చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందనమాట. తర్వాత పాయింటు 4 నేర్చుకునేందుకు మీ జీవితాంతం అంకితం చేయండి. మనం ఏ పనైతే చేయాలో చేయ చేయడానికి వస్తాము అంటే ఏదైనా ఒక పని నేర్చుకోవాలనుకో దాన్ని మన జీవితాంతం నేర్చుకుంటూ ఉండాలి. ఎవ్వరిని చూసైనా నేర్చుకుంటూ ఉండాలి. ఎలా అంటే ప్రకృతిని చూసి నేర్చుకోవచ్చు. చెట్లని, జంతువుల్ని, పక్షులని ఎందుకంటే అయి సహజంగా జీవిస్తుంటాయి. ఎలా అంటే ఇప్పుడు పక్షులు అయి ఎంతవరకు తిండి కావాలో అంతవరకు తెచ్చుకొని తిని హ్యాపీగా జీవిస్తాయి. జంతువులు గూడా అంతే. వాటికి ఎంత కావాలో అంత ఆహారం తీసుకొని హ్యాపీగా ఉంటాయి. చెట్లు మనకు పండ్లునిస్తాయి. మనం ఒక పండునిందనుకో, దాన్ని రాయి తీసి కొట్టినా చెట్టు బాధపడకుండా సహజంగా ఉండి మనకి ఏం కావాలో ఇస్తాయి. పూలిస్తాయి.
మనకు ఇప్పుడు మనం తినే పండ్లన్నీ చెట్ల నుంచే గదా! వస్తాయి. సహజంగా అయి మనం ఎవరన్నా చెప్తారా ఇవ్వమని ఏమి అవి సహజంగా మనకు ఏం కావాలో అని ఇస్తాయి. వాటన్నిటిని చూసి మనం నేర్చుకోవాలి. ఎలా ఉండాలో అంటే ప్రతి చిన్న పిల్లవాడి నుంచి గూడా నేర్చుకోవాలి. పిల్లలు ఏం జేస్తారు, మనం ఒక దెబ్బ కొట్టినా బాధపడరు. అలాగే కొంచేపు గమ్మున కూర్చుంటారు. మళ్ళీ రా నాయనా అంటే పిలుస్తారు. అట్లా మనం పిల్లల నుంచి ఎవరన్నా మనల్ని ఒక మాట అన్నారంటే ఏం జేస్తాం మనం? వోళ్ళన్నారు వాళ్ళ దగ్గరికి పోగూడదు, మాట్లాడగూడదు అంటాం. అలా కాకుండా అలా నేర్చుకోవాలన్నమాట. ఒక అనారోగ్యం వచ్చినా దాని నుంచి నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక అనారోగ్యం వస్తే చాలా మంది ధ్యానానికి కూర్చుంటారు. అలా ఏం నేర్పించింది? ధ్యానాన్ని నేర్పించింది ఒక అనారోగ్యం. ఎలా ఉండాలో నేర్పిస్తది. ఎందుకంటే మనం ఏది పడితే అది తింటుంటాం గదా! ఒక అనారోగ్యం వచ్చినప్పుడు మనం ఇలా ఉండాలి, అలా ఉండాలని మనకు తెలుసుకుంటాం. ఎవరినో డాక్టర్‌ని అడిగైనా, మన పక్కన వాళ్ళని అడిగైనా తెలుసుకుంటాము అన్నమాట. అనారోగ్యం నుంచి గూడా నేర్చుకోవాలి. చాలా మంది ఎంతో మందిని మనం చూసాం. క్యాన్సర్ తగ్గించుకున్న వాళ్ళని గాని, కిడ్నీలు తగ్గించుకున్న వాళ్ళు గాని, నా వరకైతే నేను హార్ట్ ప్రాబ్లమ్ వచ్చి నేను ధ్యానంలో తగ్గించుకున్నాననమాట. అట్లా ప్రతిదీ మనం చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు ఎవరైనా చూడండి ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటారంటే వాళ్ళు ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకుంటారు. అందుకే వాళ్ళంతా విజయం సాధిస్తారు. వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. ప్రతి ఒక్కరిని చూసి గమనిస్తారు. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు అటెండర్ ఉంటారు కదా! వాళ్ళు చెప్పినా గూడా వాళ్ళు వింటారు. అంతేగాని నువ్వేంది మాకు చెప్పేదనరు. అందుకే వాళ్ళంత విజయాన్ని సాధిస్తారు. ఒకసారి మా చిన్నబ్బాయయితే ప్రతి ఒక్కసారి నాకేదో ఒకటి చెప్తుండేవాడు. నేను ఇనేదాన్ని గాదు. అది అలాగే జరిగేది. అమ్మ నేను చెప్తే ఇన్నావా? నేను చిన్న పిల్లోడని నువ్వు చెప్తే ఇనవులే అని అనేవాడు. చాలా సార్లు అలా జరిగింది. నేను అనుకునేదాన్ని. అయ్యో! వాడు చెప్పుంటే చెప్పినప్పుడు ఇంటే బాగుండు గదా! అని అనిపిచ్చేది. కానీ నేను కొన్ని సార్లు తోసిపుచ్చేసేదాన్ని వాడి మాటలు. అప్పుడు అర్థమైందన్నమాట. అంటే ప్రతి చిన్న పిల్లవాడి నుంచి గూడా మనం నేర్చుకోవాలి. తర్వాత పాయింట్. మీరు నేర్చుకున్న దానిని కార్యరూపంలో పెట్టండి. అంటే ఇప్పుడు మనం ఒక సంగీతం నేర్చుకున్నా, ఒక క్లాస్ చెప్పడం నేర్చుకున్నా, ఒక పుస్తకం చదవడం నేర్చుకున్నా దాన్ని కార్యరూపంలో పెట్టాలి. ఇప్పుడు సంగీతం నేర్చుకున్నాం. మనం చక్కగా పాటలు పాడుకుంటున్నాం. ఎలా? హ్యాపీగా మనం సండే రోజు మేడం వాళ్ళు పాటలు పాడిస్తే ఎంత హ్యాపీగుందో ఆ రోజు మనకు. అట్లా పుస్తకం చదివామంటే దాంట్లో ఉండే జ్ఞానాన్ని మనం తీసుకొని వేరే వాళ్ళకి చెప్పాలి. అప్పుడు వాళ్ళు విన్నా వినకపోయినా మనకైతే అర్థమవుతుంది. ఇప్పుడు ఒక క్లాస్ చెప్పడం నేర్చుకున్నామనుకో, ఇప్పుడు క్లాస్ చెప్తున్నాము. దానిలో మనం మనకేం మనకి ఏదైనా ఇబ్బందుండిందనుకో, మనం ఎక్కడన్నా దూసి మాట్లాడుతున్నామనుకో, అప్పుడేం అర్థమవుతది? క్లాస్‌లో మనం ఏ పాయింట్ అయితే చెప్తాం అది మనకు గుర్తుకొచ్చినప్పుడు, మనం అక్కడ నేర్చుకుంటాం. నేనైతే చాలా సార్లు క్లాస్ చెప్పడం మొదలుపెట్టినాకే నేను చాలా నేర్చుకున్నాను. చాలా నాలో ఉన్నటివన్నీ మార్చుకున్నాను గూడా. తర్వాత ఇప్పుడు మాట్లాడడం నేర్చుకున్నాం. మాట్లాడాలి అంటే ఇదైతే నేను కరెక్ట్‌గా ఇక్కడే నేర్చుకున్నాను. నాకు అంతకుముందు మాట్లాడడం గూడా రాదు. గమ్మునుండేదాన్ని. వంట వంట చేయడం నేర్చుకున్నామనుకో, ఇప్పుడు ఏదన్నా మనకు చేత కాదు. ఒక 4, 5 సార్లు చేస్తే అదొచ్చేస్తది కదా! అలా అన్నమాట. ఒక క్లాస్ చెప్పడం, ఒక క్లాస్ వినడం. విన్నాము పక్కన పిల్లలకి చెప్పొచ్చు. ఒక ధ్యానం నేర్చుకున్నాం. ధ్యానంలో ఉపయోగాలు తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం దాన్ని కార్యరూపంలో పెట్టాలి. ఇప్పుడు నేను ధ్యానం చేయడం వల్ల నేను ఎన్నో మార్చుకోగలిసాను. నా లోపల ఏముండాయి, ఏ గుణాలుండాయి అని తెలుసుకున్నాను. వాటిని బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. తర్వాత నా కళల ద్వారా నేను ఊహించుకుంటాను గదా! బాధల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు అవన్నీ నాకు కళల్లో చూపిచ్చి నాకొక 4, 5 జన్మలు తగ్గిస్తున్నారని తెలిసినప్పుడైతే నాకు చాలా హ్యాపీ వస్తుంది. ఈ మధ్య నాకొక కలొచ్చింది. అది ఖచ్చితంగా చెప్తాను మాస్టర్స్. ఏంటంటే నేను బాధలో, కష్టాలున్నప్పుడు పడుకొని ఊహించుకుంటా ఉండేది. నాకు రెండో పిల్లయితే ఎలా ఉంటాది అనని. నిజంగా అలాంటి కలే నాకు ధ్యా 72 శ్వాసలు లెక్కబెట్టి పడుకున్నప్పుడు అలాగే నాకు పెళ్లయింది. నేనెలా అయితే ఊహించుకున్నానో అంటే, ఒక స్నేహితుల్లాగా ఉండాలి. వాళ్ళకేం గావాలో మనం చేసి పెట్టాలి. మనం ఎలా గావాలో అలా చూసుకోవాలి. మనల్ని గౌరవంగా చూసుకోవడం, వాళ్ళందరిని మనం గౌరవంగా ఎలా చూసుకుంటాం, ఎలా ఊహించుకున్నానో అలాగే ఇచ్చారు ఆ కళని. నాకైతే నిద్రలేస్తే చాలా హ్యాపీనెస్ వచ్చింది. అంటే నాకు ఏమి కావాలన్నా నాకయి కలలో చూపిచ్చి, ఒక జన్మను తగ్గిస్తున్నారు. ఇవే గాదు, ఒక 4, 5 కళలు అలాగే ఇచ్చారు. అవి నాకు చూసుకుంటే నేనొక జన్మ తీసుకోవాలి ఆ కళల కోసం. అంటే నాకు ధ్యానం చేశాను నేర్చుకోవడం వల్ల కర్మ ధ్యానం, కర్మ విపాక ధ్యానాన్ని నేను ఆహ్, నేర్చుకొని కార్యరూపంలో పెట్టడం వల్ల నా జీవితం చాలా అద్భుతంగా ఉంది. ఆనందంగా ఉంది.
నాకు చాలా భయాలు, టెన్షన్‌లు ఉన్నాయి. కానీ ఇప్పుడు గూడా ఉన్నాయి. అవన్నీ నేను కొంచెం బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నానంటే ఈ ధ్యానం వల్లే. నేను ప్రతి ఒక్కరికి ధ్యానం అందించాలని తపనుంటది. కానీ ఆ ధైర్యాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాననమాట. అలాగే ఇప్పుడు అందుకని మనం ప్రతి ఒక్కటి కార్యరూపంలో పెట్టాలంటే కార్యద కార్యదక్షత ఉండాలి. ఏ విషయానికైనా. ఒక పిల్లల పెంపకం గావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏ విషయానికైనా అన్నమాట. కొంతమంది వ్యాపారం చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటారు. కొంతమంది ఒక కాలేజీలు పెడతారు, స్కూల్స్ పెడతారు. ఒక 2 రోజులుంటే 2 రోజులకి ఉండవు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు దాంట్లో అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళకి నష్టం వస్తది కాబట్టి ఇంకాన తీసేస్తారు. ఇట్లా చాలా స్కూల్స్ జూసాను. హోటల్స్ గూడా చూసాను. నాకు దగ్గరలోనే ఒక 4 రోజులు, ఒక నెల రోజులు ఉంటుంటది. రెండో నెల పోతే ఉండడంలే అక్కడ. అట్లా ఎందుకంటే వాళ్ళకి దాంట్లో అవగాహన లేదు. అందుకని వాళ్ళు అలా తీసేస్తుంటారన్నమాట. ఇంకేం చేస్తారు నష్టం వచ్చినప్పుడు? ఓకే మాస్టర్. తర్వాత లాస్ట్ పాయింట్లు తెలుసుకుందాం సార్ చెప్పినటివి. ఏదైనా సరే కార్యదక్షత చెయ్యాలంటే దానికి ప్రణాళిక వేసుకోవాలి. కార్యనిర్వహణ అంచనా వేయాలి. సేవకులు నిర్మించుకోవాలి. పర్యవేక్షణ చేయాలి. అంచనా వేసి ఫైనల్ రిపోర్ట్ తీసుకోవాలి. అంతే గదా! ఇప్పుడు నేనైతే ధ్యానం నేర్చుకున్నాను. కర్మ ధ్యానం నేర్చుకున్నాను. కర్మ విపాకం చేసుకున్నాను. నేను హ్యాపీగా జీవిస్తున్నాను. ఇవన్నీ నేను ఆచరించడం వల్ల నేను ఆనందంగా జీవిస్తున్నాను. ఇప్పుడు మనం ఒక ఆధ్యాత్మిక గురువుగా ఎదగాలన్నా 10 మంది గురువుల్ని కలవాలి. అప్పుడు ఆ గురువులు చెప్పింది విని మనం ఆధ్యాత్మికంగా గురువుగా ఎదగడానికి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకు వంశీ సారు 99 పాయింట్లు ఇచ్చున్నాడు. ఈ 99 పాయింట్లు మీరు అవగాహన చేసుకుంటే మీరు ఆధ్యాత్మిక గురువులుగా అత్యున్నతంగా ఎదుగుతారని జెప్పారు. అట్లా అన్నమాట మనం. తర్వాత మనం చేసే పనిలో కీలకమైన ఫలితాలను గుర్తించాలి. మనంతట మనమే పని చేయటం అలవాటు చేసుకోవాలి. పక్క వాళ్ళ మీద ఆధారపడకండి. నేర్చుకునేందుకు జీవితాంతం ఉపయోగించండి. నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకున్న దానిని కార్యరూపంలో పెట్టాలి. ఇలా చేస్తే మనం అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాము. లాస్ట్ 5 పాయింట్స్ తెలుసుకున్నాం ఫ్రెండ్స్. 1 మీ రంగంలో పై స్థాయిలో ఉన్న వాళ్ళని కనీసం 10 మందినైనా కలవాలి. 2 మీరు చేసే పనిలోని కీలకమైన ఫలితాల స్థానాన్ని గుర్తించాలి. మీ అంతట మీరే పని చేసుకోవటం అలవాటు చేసుకోండి. నేర్చుకునేందుకు మీ జీవితానంతా అంకితం చేయండి. మీరు నేర్చుకున్న దానిని కార్యరూపంలో పెట్టండి. ఓకే మాస్టర్స్. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రశాంత్ మేడం గారికి, మానస మేడం గారికి మీ అందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థాంక్ యూ.